అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌తో వెళ్తే గెలుస్తాడా? పాదయాత్రలో మళ్ళీ ఐపాక్ టీం పనిచేయబోతుందా? ఈ 2 విషయాల గురించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే అంతర్గత పొత్తుతో ఉన్నటువంటి బీజేపీని వీడి కాంగ్రెస్ చెంతన చేరాలని ఒక ఆలోచన జరుగుతున్నట్టుగా సమాచారం. నిజంగానే కాంగ్రెస్‌తో కలిసి నడుస్తాడా? అనంటే ఈ మధ్యన గత 2-3 రోజులుగా లండన్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ నేతలతో తరచూ మాట్లాడుతున్నారు అనే అంశం అయితే ఒకటి తెర మీదకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? అది అలా ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్తో కలిసి వెళ్తే రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమిని ఎదిరించి గెలవగలడా అని అంటే, ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంతర్గత టీం ఉంటుందో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి టీం, వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే మరో 6 నెలల్లో పాదయాత్ర మొదలు పెడతారు. ఈ పాదయాత్రలో ఐపాక్ తోటి కలిసి వెళ్ళనున్నారు. అంటే మళ్ళీ పేటీఎం టీం రానుంది అని చెప్తున్నారు. మరి పేటీఎం టీం వస్తే కుదురుతుందా? ఎందుకనంటే ఈ విషయాన్ని క్లియర్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతానికి ఐపాక్ టీంలో లేడు. ప్రశాంత్ కిషోర్ తన సొంత టీంని ఫామ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి ఈ ఎనాలిసిస్ టీం కానీ లేదా డేటా ఎనాలిసిస్ టీం కానీ వీళ్ళందరూ చాలామంది ఐపాక్తో ఉన్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ మాత్రం తన సొంత టీం తోటి లేదా పార్టీకి సంబంధించినటువంటి ఐటీ టీంతో కలిసి పనిచేస్తున్నారు అనేది మెయిన్ సమాచారం. మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు వాస్తవమే, కానీ ఐపాక్ టీం పనిచేయలేదు. అక్కడ పనిచేసింది ప్రశాంత్ కిషోర్ అండ్ విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఐటీ వింగ్ ఏదైతే ఉందో ఆ టీం పనిచేసింది. వాళ్ళకి సలహాలు ఇవ్వడము, వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, లేదా స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, ఆయన ఇమేజ్ని ఏదైతే విజయ్ ఉన్నాడో విజయ్ ఇమేజ్ని ఎలా తీసుకెళ్ళాలి, ఇలాంటి అంశాలన్నీ తను డైరెక్ట్ చేసినట్టుగా, తను ఇచ్చిన సలహాల మేరకు ఆ టీం అంతా కలిసి పనిచేసినట్టుగా ఇప్పుడు ఈరోజు ఈ గెలుపుకి అవన్నీ కలిసి ఉండడమే సాధ్యమయ్యాయి అనేది అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ టీంకి ఉన్నటువంటి క్లియర్ అప్డేట్. మరి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఐపాక్ టీం ప్రతినిధుల్ని కలిశారు అని చెప్పి ఒక సమాచారం ఉంది. ఇది ఎంతవరకు ఐపాక్ టీం తోటి వెళ్తారు అని అంటే, ప్రస్తుతానికి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు ఏం మాట్లాడుకున్నారు అని అంటే, నియోజకవర్గాలు ఖచ్చితంగా పర్యటించాలి. ప్రతి నియోజకవర్గంలో ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో, ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడైతే నెరవేర్చలేదో వీటన్నిటిని ఎండగట్టాలి. అలానే ప్రతి నియోజకవర్గంలో ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి లీడర్ల దగ్గర అసంతృప్తి, అంటే ఎగ్జాంపుల్గా జనసేన పార్టీ నుంచి కానీ, టీడీపీ పార్టీ నుంచి కానీ, బీజేపీ పార్టీ నుంచి కానీ పదవులు వస్తాయి అని చెప్పి ఆశపడి చాలామంది వ్యక్తులకి పదవులు రాకుండా ఉన్నాయి. సో అలా పదవులు రానప్పుడు, అలా పదవులు లేనప్పుడు అలాంటి వాళ్ళందరూ పార్టీ మీద కాస్తంత నారాజ్ అయ్యి ఉంటారు. అంటే పార్టీ మీద కాస్తంత కోపంతోటో లేదా ఎంత కష్టపడినా నాకు పార్టీ గుర్తించట్లేదనో ఇలాంటి ఏవైనా కొన్ని ధోరణులతో ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ పోగు చేయాలని చెప్పి, అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డేటా కావాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లకి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆదేశించాడు. అంటే ఈ పూర్తి నివేదిక తెచ్చుకొని దాన్ని అనాలిసిస్ చేసి ఆ నివేదికను పూర్తిగా పరిశీలించి అప్పుడు వాళ్ళని వెళ్ళి కలవడమా, లేదా ఈ పాదయాత్ర కార్యక్రమంలో వాళ్ళని కలుపుకొని అంటే పార్టీలోకి ఇన్వైట్ చేయడమా అనేది చేద్దాం అనే ఒక అంశాన్ని జనాలోపలికి తీసుకెళ్ళాలి అని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. పాదయాత్ర జరిగినప్పుడే ఇవన్నీ బయటకు రివీల్ అవ్వాలి, అంతవరకు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇప్పుడు ఐపాక్ తోటి వెళ్తారా, లేదా ప్రశాంత్ కిషోర్ తోటి వెళ్తారా, లేదా కాంగ్రెస్ పార్టీతో వెళ్తారా? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నిర్ణయించుకుంటున్నటువంటి ఒక కీలకమైన అంశం. ఎందుకు అని అంటే సౌత్ ఇండియా అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సరే కాంగ్రెసే ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉన్న మిగతా అన్ని చోట్ల కాంగ్రెసే గెలిచిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు తమిళనాడు సపరేట్ ఉండే, కానీ ఇప్పుడు ఆ తమిళనాడు కూడా కాంగ్రెస్ కోటలోనే పడింది. నిన్న మొన్నటి వరకు కూడా అంటే స్టాలిన్ టైంలో కూడా కాంగ్రెస్తో పొత్తులోనే ఉంది, ఎందుకంటే డిఎంకే పార్టీ కాంగ్రెస్ అలయన్స్లోనే ఉండేది. ఇప్పుడు గెలిచినటువంటి టీవీకే పార్టీ చెంతకు చేరింది కాంగ్రెస్. విజయ్ మొదటిసారి ఎలక్షన్ చేసి డైరెక్ట్గా గెలిచినప్పటికీ విజయ్ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండివిజువల్గా తను అధికారంలోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ మ్యాజిక్ ఫిగర్కి సరిపడా సీట్లు విజయ్కి రాలేదు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో మేము అలయన్స్ అవుతాము అని చెప్పి.
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారంట. మనం కాంగ్రెస్ పార్టీతో వెళ్తే మనకు కూడా అవకాశం దొరుకుతుంది అని చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉన్నటువంటి షర్మిల పరిస్థితి ఏంటి? షర్మిల కాంగ్రెస్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడా? లేదా షర్మిలాని తీసి పక్కకు జరిపేసి వేరే కొత్త ఏఐసిసి ఇన్ఛార్జ్ వచ్చే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరి మధ్యలో అంటే అన్నా చెల్లెలు ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి. మరి కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఓటు బ్యాంక్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అంటే బూత్ స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే టాప్ లెవెల్ లీడర్ల వరకు అందరినీ వైఎస్ఆర్సీపీలో కలిపేసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే అక్కడ వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెసే. ఏదో చెప్పుకొని తిరుగుతున్నారు షర్మిల, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద లీడర్లు ఎవరు కనిపించట్లేదు. వాళ్ళు కూడా ఎక్కడ ఈ సమస్యల మీద ఎండగట్టడం కానీ లేదా ఈ సమస్యలు ఎట్లా ఉన్నాయని చెప్పడం కానీ ఏం పరిస్థితి లేదు ఎక్కడ. మరి కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ సపరేట్గా పొత్తుకుంటే జగన్కి ఒరిగేది ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉందంటే ఆ ఓటింగ్ మనకు కలిస్తే మనం కూడా గెలవచ్చు అని ఒక అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి అక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి అంటూ సపరేట్ ఓటింగ్ ఏం లేదు. 2% కూడా ఉన్న పరిస్థితి అయితే లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలిసి రానున్న మరో 6 నెలల్లో పాదయాత్రకి రెడీ అంటే పాదయాత్రకి అన్ని సంసిద్ధం చేసుకున్నారని చెప్పి సమాచారం ఉన్న చోట ఐపాక్ టీంని పెట్టుకుంటే వర్కౌట్ అవుతుందా? ప్రస్తుతానికి ఐపాక్ టీం పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు ఐపాక్ టీం ఎక్కడికి వెళ్ళినా గెలిచేది. ఇప్పుడు ఐపాక్ టీం ఏ రాష్ట్రాల్లో అయితే పొలిటికల్ స్ట్రాటజీగా పనిచేస్తుందో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపాక్ టీం ఎవరికైతే ఏ పార్టీకి అయితే పనిచేస్తుందో ఆ పార్టీలు వరుస పెట్టి ఓడిపోతూ వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో కలిసి పనిచేయాలి అని అనుకోవడం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తుంది? లేదా జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడా? మొన్నటి వరకు మమతా బెనర్జీ కోసం పనిచేశారు, డిఎంకే పార్టీ కోసం పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ అప్పుడు ఉన్న టైంలో ఈ అన్ని పార్టీలు గెలిచాయి. అలానే పంజాబ్కి సంబంధించి ఆ పార్టీకి పనిచేశారు, అక్కడ కూడా గెలిచారు. ఇలాగా ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు పనిచేసిన అన్ని ఏరియాలు కూడా గెలుచుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేడు కదా, మరి ఐపాక్ టీం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఐపాక్ టీము డిఎంకేకి పనిచేసింది, మమతా బెనర్జీ పార్టీకి పనిచేసింది, కానీ రెండు పార్టీలు ఓటమిని చూసాయి. అంటే ఐపాక్ సంబంధించినటువంటి స్ట్రాటజీ కానీ ఆలోచనలు కానీ ఒక్కసారి మాత్రమే గెలిపించగలవా? అలాంటి ఐపాక్ని జగన్మోహన్ రెడ్డి పట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉందా? మరి కాంగ్రెస్తోనే కలిసి పనిచేసి ఓటమిని మూటగట్టుకుంటాడా? ఏం చేస్తాడు? ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి నడి రోడ్డు మీద నిలబడ్డ చిన్నపిల్లడిలాగా అనిపిస్తాం. ఎందుకంటే ఆ పిల్లోడికి ఎటెళ్లాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఇంటికి దారి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంక్షోభంలో వైఎస్ఆర్సీపీ ఉందని ప్రస్తుతం తెలుస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలిసి నడవాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఖచ్చితంగా ఫలిస్తుందా? ఇప్పటి వరకు బీజేపీ పార్టీతోటి తెర వెనుక ఉన్నటువంటి ఈ సంబంధాన్ని తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి బీజేపీ పార్టీ ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చింది కదా. వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కాస్త కోస్త కాపాడిందని చెప్పి ఆల్రెడీ బాగా ఆంధ్ర రాష్ట్రాల్లో అంటే తెలుగు సంబంధించినటువంటి 2 రాష్ట్రాల్లో బాగా నానుడున్న అంశం ఇది. ఎందుకనంటే లిక్కర్ స్కామ్లో కానీ లేదా వివేకానంద రెడ్డి గారి హత్యలో కానీ వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డికి లేదా వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఫేవర్గానే బీజేపీ పార్టీ నడిచింది. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఎంపీలు బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టి. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అది తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో వెళ్తే గెలుస్తాడా? మరి ఐపాక్ను నమ్ముకుంటే ఎంతవరకు వర్కౌట్ చేయొచ్చు? అసలు మీరేమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో వెళ్తే కరెక్టా, లేదా ఐపాక్ని కాంగ్రెస్ని కలుపుకుంటూ పాదయాత్ర చేస్తే గెలుస్తాడా? మీరేం భావిస్తున్నారో కామెంట్ చేయండి.